దేని గురించి అంతగా ఆలోచిస్తున్నారు నాయనా? మీ ముఖాల్లో ఎందుకని ధైర్యం కనిపించడం లేదు? అది మా అందరికీ అడవిలో ఉండడం అలవాటైపోయింది కదమ్మా. ఇంత పెద్ద రాజమహల్లో దారులు మర్చిపోతున్నాం. రాజభవనంలో దారులు మర్చిపోతే మళ్ళీ కనుక్కోవచ్చు. కానీ గుర్తుంచుకోండి, సవాళ్లలో, ఆపదల్లో, సంఘర్షణల్లో జీవన మార్గాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. ఇక మనం ఈ సంఘర్షణలకి ముగింపు పలకాలి. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నాకు అర్థమైంది, నువ్వు శౌనుడు లేకపోతే నా జీవితం శూన్యం కన్నా. ఇక మీదట నువ్వు ఈ ఇల్లు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదు, తెలిసిందా? ఎవరైతే మార్పుని తీసుకురావాలని ప్రతిజ్ఞ చేశారో వాళ్ళ కాళ్ళు ఎప్పటికీ ఎక్కడా నిలబడలేవు రాజా. గాలిని ఏ విధంగా బంధిస్తావు?